చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ప్రశ్నించాను. ఏం ప్రశ్నించాను, ఏ విధమైన మార్పులు వచ్చాయి అన్నీ మొత్తం క్షుణ్ణంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కనుక మీరు ఆలకించడానికి కూడా సిద్ధమయ్యి నా ముందుకు రండి, నేను మీ ముందుకు వస్తాను. హాయ్, నమస్తే. నేను మీ కొండపల్లి వాసుదేవరావు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చట్టంపై మరియు చట్టంలో పొందుపరిచిన విద్యుత్ విధానాలపై పూర్తిగా అవగాహన ఉండాలని విద్యుత్ చట్టం చెబుతుంది. అయితే ఎంతమందికి ఈ విద్యుత్ చట్టంపై అవగాహన ఉంది అని అంటే చెప్పాలనుకుంటే ఎవరికీ లేదనే నాకు సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలామందిని విద్యుత్ వ్యవస్థ మీద, విద్యుత్ బిల్లింగ్ విధానాలపై అడిగితే ఏ ఒక్కరూ నాకు సమాధానం చెప్పలేదు. ఎవరికి ఎంతవరకు తెలుసు, ఏమి తెలియదు అనే దాని మీద ఒక సర్వే కూడా నిర్వహించాను. ఆ సర్వేలో నాకు తెలిసింది ఏంటంటే, ఎంత చదువుకున్న వాళ్ళకైనా సరే ఈ చట్టాల గురించి కాదు, చట్టం అనే పక్కన పెడితే విద్యుత్ బిల్లులో తెలియజేస్తున్న అంశాల గురించి పూర్తిగా తెలియదు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రోజులో మనకు ఒక విద్యుత్ బిల్లు వస్తే ఆ బిల్లులో ఇస్తున్న ఎనర్జీ ఛార్జీల గురించి తెలియదు, అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్ గురించి తెలియదు, కస్టమర్ ఛార్జెస్ గురించి తెలియదు, సర్ఛార్జీ అంటే ఏంటో తెలియదు, ట్రూ అప్ ఛార్జీ అంటే ఏంటో తెలియదు, ఈడీ అంటే ఏమిటో తెలియదు, ఎఫ్పిపిసిఏ అనే ఛార్జీల గురించి తెలీదు. ఇప్పుడు ఎఫ్పిపిసిఏ 1, ఎఫ్పిపిసిఏ 2, ఎఫ్పిపిసిఏ 3 అనే 3 రకాల ఛార్జీలు పడుతున్నాయి. అలాగే బిల్లులోని మొత్తం బిల్లు అంతా చూస్తారు, బిల్లు కట్టేస్తారు. అంతేగాని ఎందుకు అనేసి తెలియదు. అడగడానికి, ప్రశ్నించడానికి వీడికి లేదు. ప్రశ్నిస్తే ఏమైపోతుందో అని భయం. ఆ భయం ఎందుకు వస్తుంది? మనకి చట్టంలో పొందుపరిచిన విధానాలు ఏమిటి, మనం వాడుతున్న వినియోగానికి కావలసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి, విద్యుత్ సంస్థలకి వినియోగదారులకి మధ్య ఉన్న అవగాహన ఏమిటి, విద్యుత్ సంస్థ తప్పు చేస్తే వినియోగదారుడు ఏ లాభం ఎలాగా తీసుకోవాలి, అదేవిధంగా మనం తప్పు చేస్తే ఎలాగ వసూలు చేస్తున్నారు. తప్పు చేస్తే అంటే బిల్లులో వినియోగదారుడు 2 రకాలైన తప్పులు చేస్తున్నాడు. ఒకటి, లేటుగా బిల్లు కట్టడం. అంటే బిల్లు అనేది ఇచ్చిన తర్వాత 15 రోజులకి మనం కట్టియాలి, కానీ అది కట్టడం లేదు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని మనం ఏమి అనలేము. కనుక ఆలస్యంగా చెల్లించినందుకు సర్ఛార్జ్ అని వచ్చే నెలలో వేస్తారు. అదే కాకుండా బిల్లు కట్టకపోతే ఇంకొక నెల రోజులు టైం గడువు ఇచ్చారు. ఆ గడువు లోపుని కట్టకపోతే మనకి వితౌట్ నోటీస్ అది కరెంటు డిస్కనెక్ట్ చేసేస్తారు. బిల్లు కట్టిన తర్వాత ఆ డిస్కనెక్షన్ ఛార్జెస్, సర్ఛార్జీలు కూడా వచ్చే నెల పడతాయి. కనుక డిస్కనెక్షన్ ఛార్జెస్ కడితే మళ్ళీ ఇచ్చేస్తాడు. ఈ డిస్కనెక్షన్ చేసే విధానం కూడా తప్పనిసి గతంలో నేను చెప్పడం జరిగింది. అయితే నా గురించి నేను చెప్పుకునేమంటే, ముందు నేను ఏం చేశాను, ఈ వినియోగదారుల గురించి నేను ఏం చేశాననే దాని మీద ఒకటి క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఏది లేకుండా నేను ఈరోజు మీ అందరికీ చెప్పడానికి రావటం లేదు. నేను ఈఈజీ సమాచారం, ఎలక్ట్రానిక్ జనరల్ సమాచారం అనే పత్రికని 2014లో స్టార్ట్ చేశాను. 2014 నుండి 15కి వచ్చేసరికి అక్టోబర్లో స్టార్ట్ చేశాను. 2014లో 2015లో మనకి మార్చి నెలలో బైఫర్కేషన్ అయిపోయింది. మొట్టమొదట ఈఆర్సి బహిరంగ విచారణ జరిపారు. ఆ సమయంలోనే నేను గుర్తించింది ఏమిటంటే
కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఛార్జీల విధానాల్లో ఒక నూతనత్వాన్ని తీసుకొచ్చారు 2012-13లో. అది ఏమిటంటే ఒక స్లాబ్, 100 యూనిట్ల లోపున ఒక స్లాబు, తర్వాత యూనిట్లకు రెండో స్లాబ్ కన్నా. ఒక స్లాబ్ నుంచి ఇంకో స్లాబ్కి వచ్చేసరికి ఒకేసారి ఒక్క యూనిట్ దగ్గర 70 రూపాయలు పెరిగిపోయింది. అది ఎవరు గుర్తించలేదు. తర్వాత రెండోసారి ఎవరు అడగలేదు, ప్రశ్నించలేదు, చేయలేదు. అనుక బైఫర్కేషన్ అవ్వకముందు, అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు. అయితే ఈ రెండవసారి ఏం చేశారు ఆయన, ఎవరు ఫస్ట్ టైం ఎవరు అడగలేదు కనుక రెండవసారి కూడా ఇంప్లిమెంట్ చేసి 203 స్లాబుల కింద కన్వర్ట్ చేసి 100 యూనిట్ల వరకు ఒక్క స్లాబు, 200 వరకు రెండో స్లాబు, మూడో స్లాబు 200 పైన దాటినాడు. అక్కడ ఏమవుతుంది, 100 యూనిట్లు దాటిన తర్వాత 101 యూనిట్కి 70 రూపాయలు 65 రూపాయలు అంతా పెరిగిపోవడం మొదలెట్టింది. అంటే ఒక్క యూనిట్కి 70 రూపాయలు 65 రూపాయలు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే 200 దాటి 201 దగ్గర 207 రూపాయలు, 209 రూపాయలు పడేటట్టుగా ఇంకోటి చేశారు. అంటే ఒక్క యూనిట్ దగ్గర 1 యూనిట్ ఎక్స్ట్రా కాలిస్తే, అది దాటి స్లాబ్ దాటి 1 యూనిట్ ఎక్స్ట్రా కాలిస్తే ఆ యూనిట్కి అధిక మొత్తంలో మనం చెల్లించే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది ఎవరు గుర్తించలేదు. అయితే ఈ క్యాలిక్యులేషన్లో చూసుకుంటే మొత్తం అంతా చూస్తే 207 రకాల యూనిట్ ఛార్జెస్ని ఆ టారిఫ్లోని నిర్ణయించారు. ఈ 207 రకాల యూనిట్లు మనకు కనిపించవు, కానీ అక్కడ కనిపించేవి మొత్తం ఒక 10 రకాల యూనిట్లు, 10 రకాల ఛార్జీలు మాత్రమే. అయితే 207 రకాల యూనిట్లు ఎలా కనిపించాలి అనే దాని మీద నేను తర్జన భర్జన పడి, ఏంటి ఈ ఛార్జీ ఒకే దగ్గర ఇంత ఛార్జీలు పెరగడం ఏంటి, దీన్ని ఏ విధంగా కడతారు అందరూ, ఇది చాలా ఘోరాతి ఘోరం అని చెప్పి ఏపీఈఆర్సీ ముందు నేను వాదించడానికి పూనుకున్నాను. అప్పుడే చెప్పాను, ఇలాగ 1 యూనిట్ తర్వాత ఒక స్లాబులో 100 యూనిట్లు దాటిన తర్వాత 101వ యూనిట్కి మీరు 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒకేసారి. అది పెరిగిపోతుంది ఒకేసారి 60 రూపాయలు. అంటే 1 యూనిట్ ఎక్స్ట్రా కాల్చడం వల్ల 60 రూపాయలు మీరు ఎక్స్ట్రా చేస్తున్నారు. అలాగే 200 దాటి 201 దగ్గర మీరు 207 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు సమంజసము అని నేను ఈఆర్సీ ముందు ప్రశ్నించి, నేను పబ్లిష్ చేసిన ఆ నెల పత్రికని తీసుకువెళ్ళి ఈఆర్సీకి, అలాగే సిఎండి ఆ టైంలోని రేవు ముత్యాలరావు గారని ఉండేవారు, ఆయనకి ఇచ్చాను. అదేవిధంగా ఆ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపించాను కలెక్టర్ ద్వారా. అయితే ఈ ఛార్జీలు మార్పు అనేది తర్వాత తీసుకొచ్చారు. బైఫర్కేషన్ అయిపోయి 1 సంవత్సరం తర్వాత, అంటే 2015లో నేను ప్రశ్నిస్తే 2016లో గ్రూపు విధానంలో తీసుకొచ్చారు. ఈ గ్రూపు విధానం వల్ల మంచిదనేసి నేను ఆహ్వానించాను. ఆ గ్రూపు విధానంలో కూడా కొన్ని లోపాలు ఉంటే సరిదిద్దమని ఏపీఆర్సీ కోరిన మీదట వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రూపు విధానం కొన్ని మార్పులు చేశారు. వాళ్ళకున్న పరిధిలో, ఏపీఈఆర్సీకి ఉన్న పరిధిలో కొంత మార్పులు చేసి దీన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే దానివల్ల జరిగినది ఏంటి అంటే, నేను ప్రశ్నించడం వల్ల 96 లక్షల మందికి వినియోగదారులకి, గృహ వినియోగదారులకి ఛార్జీలు తగ్గాయని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. నా ఒక్కడి వలన ఇది జరిగింది. ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఏ పబ్లిక్గా ఎప్పుడూ నేను ఈ జరిగిన సంఘటన కానీ నేను చేశానని కానీ చెప్పలేదు. అదేవిధంగా ఈ ఛార్జీలు ఎలా పడుతున్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎవరు సాహసించకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ చట్టాల గురించి, ఈ చట్టంలో ఉన్న విధానాల గురించి తెలియకపోవడమే మెయిన్ కారణం. కనుక ప్రతి ఒక్కరూ చట్టం గురించి అవగాహన ఉండాలని, అదేవిధంగా చట్టంలో పొందుపరిచిన ఏ విధానాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని గురించి మీకు క్షుణ్ణంగా తెలియచేయడానికి ఒక ఎపిసోడ్స్ రూపంలో నేను పార్ట్గా మీ ముందుకు తీసుకొచ్చి వివరించడానికి సన్నద్ధంగా ఉన్నాను. అది మీకు త్వరలోనే 1 by 1 అందిస్తూనే ఉంటాను. ఇప్పుడున్న విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయనుకుంటే చాలా జరిగాయి. గత 10 సంవత్సరాల్లో ఛార్జీలు ఏ విధంగా మారాయి, ఏ విధంగా వచ్చాయని చెప్తే మీకు నమ్మశక్యం కాదు. కానీ ప్రూఫ్లతో సహా మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. కనుక మీరు మా ఛానల్ని
మీ పూర్తిగా మా ఛానల్లోనే పూర్తి సమాచారం ఉంటుంది కనుక విద్యుత్ ఛార్జీల విషయంలో, విద్యుత్ సంస్థల విషయంలో వినియోగదారులకు ఏ విధమైన ఇవి పాటించాలి, సోలార్ విధానం, అన్ని విధానాల గురించి నేను మీకు జరిగే నష్టాలు ఏమున్నాయి, లాభాలు ఏమున్నాయి, ఆ లాభంలో ఉండేటప్పుడు మీరు ఏం ప్రశ్నించవసరం లేదు, నష్టంలో వచ్చేటప్పుడు మాత్రం మీరు ప్రశ్నించగలిగి ఉండాలి. అందువల్ల మీరు ప్రశ్నించాలనుకుంటే మీకు అవగాహన ఉండాలి. అవగాహన లేను నాలాంటి వాడు ప్రశ్నిస్తున్న టైంలో నాకు మీ సహకారం కావాలి కనుక మీరు ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి 10 మందికి ఈ విషయం తెలియజేసేటట్టుగా ప్రోత్సహించాలని నేను కోరుతును. మీకు తర్వాత జరగబోతున్న మిగిలినవన్నింటి కూడా మీకు విడమర్చి చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నాను. మరి ఒక ఎపిసోడ్ కూడా తీసుకుంటాను. సమయాన్ని షార్ట్గా చేసి మీకు చెప్తాను. సమయం ఎక్కువ తీసుకోకుండా తక్కువలో తీసుకొని మీకు విడమర్చడం జరుగుతుంది కనుక ఒకటే పిన్ పాయింట్ చేసుకుని వెళ్దాం. ఆ పిన్ పాయింట్ ప్రకారంగా ఏ విధానాలు ఎలాగ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, అలాగే ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేవి ఏంటి, ఎఫ్ఈపి ఛార్జీలు అంటే ఏంటి, దాని మీద కూడా నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఈఆర్సీని గట్టిగా ప్రశ్నిస్తూ ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అదేంటంటే ఆ ఛార్జీలు ఎందువల్ల పడుతున్నాయి, ఎలాగ పడుతున్నాయి, దాన్ని తప్పు ఎవరు చేస్తున్నారని దాన్ని క్లియర్గా చెప్తే జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు మీరు చాలా సీరియస్ అలిగేషన్ డిస్కౌంట్స్ మీద చేస్తున్నారన్నారు. అంటే సీరియస్ అలిగేషన్ చేశానంటే దాంట్లో ఉన్న పొరపాట్లన్నింటినీ నేను గ్రహించాను కనుక సీరియస్ అలిగేషన్ చేశాను. కానీ దాని గురించి అంతగా పట్టించుకోలేని విధానాలు ఉండడం వలన నేను ముందుకు రాలేదు. కానీ ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ ప్లాట్ఫామ్లో అన్ని విషయాలు మీ ముందు ఉంచి మీ ప్రోత్సాహంతో ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తూ ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 10 సంవత్సరాలకు ముందు ఏమి జరిగింది, ఆ 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన ఏర్పరచుకుంటూ మనం మీ అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. కనుక ఈ ఛానల్ని ఇమీడియట్గా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని తెలియజేస్తే ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. మీకు ఏం చెప్పాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద మీద కూడా మీరు అవకాశం ఇస్తూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ మాకు వస్తే మీకు ఏమేమి అందించాలి, ఎలాగ మీకు ఏ విషయాలు మీకు తెలియవు ఆ విషయాల గురించి పూర్తిగా చెప్పడానికి నేను అన్ని ఏ యాంగిల్లో మీరు అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అడ్వకేట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, అందరికీ కూడా సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఉన్న మెటీరియల్ చాలా ఉంది. ఆ మెటీరియల్ వలన ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ, ఇటు వినియోగదారులకు కానీ, ఆ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే విద్యుత్ వినియోగించే అందరికీ కూడా ఉపయోగకరమైన అంశాలను నేను చెబుతూనే ముందుకు సాగుతాం. అందువల్ల మీరు అందరూ దయచేసి నాకు సహకరించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తేనే నేను రేపు పొద్దున ఏది ప్రశ్నించినా గవర్నమెంట్కి కానీ, లేకపోతే చట్టంలో ఉన్న లోపాలను కానీ, లేకపోతే వీళ్ళు తీసుకున్న చట్ట వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను కానీ ప్రశ్నించడానికి మీ తరపున నేను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా 96 లక్షల మందికి, అలాగే ఒక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ప్రశ్నించాను. ఏం ప్రశ్నించాను, ఏ విధమైన మార్పులు వచ్చాయి అన్నీ మొత్తం క్షుణ్ణంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కనుక మీరు ఆలకించడానికి కూడా సిద్ధమయ్యి నా ముందుకు రండి, నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.